ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రధానంగా మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటీకరణ చేయనట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక పెద్ద దుమారమే రేగింది, పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో కూలంకుషంగా వివరించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ప్రైవేటీకరణ అనేది చాలా పెద్ద ఇష్యూ నడుస్తోంది ప్రజెంట్. అసలు ఈ ప్రైవేటీకరణ అనేది ఎందుకు ఎంచుకుంది ప్రభుత్వం? దీని వెనకున్న అసలు కారణాలు ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ వ్యక్తులకి లాభం చేకూర్చటమే ప్రైవేటీకరణ. అంటే లాభాలు ఏవైతే ఉంటాయో ఆ లాభాలు వ్యక్తులకి చెందటమే ప్రైవేటీకరణ. ఇప్పుడు నేషనలైజ్ చేయడము, ప్రైవేటైజ్ చేయడం అనేవి రెండు అంశాలు. ఈ నేషనలైజ్ చేయడము అనేది మన సహజ వనరులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ జాతికి అంకితం చేయాలి అనే భావం కొంతమందికి ఉంటుంది. అంటే న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటమ్మా అవి? న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకు ఖనిజ సంపద, నీరు, బొగ్గు, గనులు, ఇట్లాంటివన్నీ సహజ వనరులు. ఈ సహజ వనరులు ఏవైతే ఉంటాయో ఈ దేశం మొత్తంలో ఉన్న ప్రతి పౌరుడికి చెందుతాయి ఈ సహజ వనరులు. ఒకవేళ ఏ ప్రైవేటు వ్యక్తి కన్నా చెందినా కానీ అంతిమ లబ్ధి ప్రభుత్వానికి రావాలి, ప్రభుత్వం ద్వారా ప్రజలకు రావాలి అనేది ఒక కాన్సెప్ట్. ఇది ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఏ మాట కామాట, అంటే ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ఇవి అది అలాగే నడిచింది కూడా. బ్యాంకులు జాతీకరణ, ప్రైవేట్ బ్యాంకులు చాలా ఉండేవి అప్పట్లో. అంటే ఒక సైకిల్ లాగా తిరిగేది అది. ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది ఇందిరాగాంధీ. నేషనల్ గా మన దేశంలో ఉన్న ప్రైవేట్ బ్యాంకుల్ని ఇప్పుడు మనకు ఒకప్పుడు SBI తప్పితే, ఆంధ్ర బ్యాంక్ తప్పితే మిగతా బ్యాంకులన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, లేకపోతే కెనరా బ్యాంక్ అని, ఆ బ్యాంక్ అని, ఈ బ్యాంక్ అని బ్యాంకులన్నీ ప్రైవేట్లో ఉండేవి. ఈ ప్రైవేట్లో ఉన్న బ్యాంకుల్ని జాతీయం చేసింది ఆవిడ. జాతీయం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు బ్యాంక్ అంటే ఏంటి? ప్రజలకి ఎక్కువ వడ్డీకి అప్పిస్తుంది, ప్రజల దగ్గర నుంచి తక్కువ వడ్డీకి డబ్బులు తీసుకుంటుంది. ఇంతే కదా సింపుల్గా మాట్లాడుకుంటే. అయితే ఈ మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ గవర్నమెంట్కి చెందుతుంది. గవర్నమెంట్కి చెందుతుంది అంటే ఏంటి? ప్రజలకు చెందుతుంది అని అర్థం. అలా అటు అంటే ప్రజోపయోగాలకి వాడతారు కాబట్టి ఆ డబ్బుల్ని అది మళ్ళీ ప్రజలకి, ప్రజల సంక్షేమానికి చేరుతుంది అనేది కాన్సెప్ట్. అయితే ఇప్పుడు చూసుకుంటే గనక ఈ ప్రైవేట్ బ్యాంకుల్ని, నేషనలైజ్ చేసిన బ్యాంకుల్ని 3S బ్యాంకుల్ని 4S బ్యాంకుల్ని కలిపేసేసి వాటి సేవల్ని ఎంతో కొంత కుదించి ICICI బ్యాంక్ ఒకటి, HDFC బ్యాంక్ ఒకటి, కొన్ని ఫారిన్ బ్యాంకులు ఇవన్నీ కూడా ఇవాళ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల మన దేశంలో మనకి నష్టం, మన దేశానికి డబ్బుల పరంగా. సరే, అలాగే రాజభరణాలు రద్దు చేయడము ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ తీసుకున్న చర్యలు. అయితే ఇప్పుడేమవుతుంది? మనకి 2000 అంటే 1990s నుంచి ఈ గ్లోబలైజేషను, ప్రైవేటైజేషను ఇవన్నీ వచ్చేసేసినాయి మనకి. లిబరలైజేషను PV నరసింహారావు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది. అంటే కాంగ్రెస్ వాళ్ళు మొదలెట్టారు కానీ వాళ్ళు కాస్త కొంచెం కిటికీలు తెరిచారు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా సరళీకృత ఆర్థిక విధానాలు అని వచ్చినాయి. వాటిలో భాగంగానే ఈ ప్రైవేటైజేషన్ అనేది వచ్చింది. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు. ఒకప్పుడు LIC ఒకటే ఉండేది మనకి, లైఫ్ ఇన్సూరెన్స్. అలాగే నేషనల్ ఇన్సూరెన్స్, మనకి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక 4 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండేవి. అంటే ఒక కారుకి ఇన్సూరెన్స్ చేయాలన్నా నేషనల్ ఇన్సూరెన్సే చేయాల్సి వచ్చేది. ఒక మనిషి లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నా LICలోనే చేయాల్సి వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చేసినాయి అంటే ప్రైవేటైజేషన్ ని పెంచారు మనకి. ఈ ప్రైవేటైజేషన్ ఎంతవరకు పెంచారు అంటే ఇవాళ అసలు మన పెద్ద కంపెనీల్లో కూడా ఫారినర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేశారు, ఫారిన్ కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్ చేసేటట్లుగా చేశారు. చేస్తే దీనివల్ల PV నరసింహారావు గారు కొంచెం కిటికీలు తీశారు సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా.
ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, వాజ్పేయి గారు వచ్చారు. వాజ్పేయి గారు వచ్చి కిటికీలు అన్నీ తీసేసేసి మొత్తం ఖాళీలు పెట్టారు. అది ఇంకా వచ్చి ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మోడీ వచ్చిన తర్వాత తలుపులు, కిటికీలు, గోడలు అన్నీ తీసేసి కేవలం పిల్లర్లు మాత్రమే ఉన్నాయి మన భారతదేశం బిల్డింగ్కి. అంటే అంత ప్రైవేటైజేషన్ వచ్చేసింది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్కి ఆయన అంకురార్పణ చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ప్రైవేటు వ్యక్తులకి లాభం చేయాలి అని అనుకుంటున్నారు. కానీ మాలాంటి వాళ్ళందరూ గగ్గోలు పెట్టేది ఏంటి అంటే, నేనొక్కదాన్ని, చాలామంది సమాజ హితం కోరేవాళ్ళు విద్యా వైద్యంలో ఈ 2 విషయాల్లో ప్రైవేటైజేషన్ వద్దు, వీలైనంత గవర్నమెంటే ఆ 2 బాధ్యత తీసుకోవాలి. పిల్లలకి విద్య అందించే విషయం కావచ్చు, వైద్యం అందించే విషయం కావచ్చు, పేదలకి ప్రభుత్వమే చెయ్యాలి, ప్రభుత్వం కిందే ఉండాలి అనేది మా ఆకాంక్ష. ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే, ఇవాళ ఎక్కువ ఖర్చు మనకి విద్య మీద, వైద్యం మీదే జరుగుతుంది సామాన్యుడికి. ఒక్క పేదవాళ్లే కాదు, మధ్యతరగతి కూడా ఇవాళ అల్లల్లాడిపోతున్నారు. ఈ విద్య ప్రైవేటైజ్ అవ్వటం వల్ల, వైద్యం ప్రైవేటైజ్ అవ్వటం వల్ల ఈ మధ్యతరగతి వాళ్ళు అటు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టుకోలేరు, అలా అని గాంధీ ఉస్మానియాకి వెళ్ళలేరు. అదే పేదవాళ్ళు డబ్బు కట్టుకోలేని పరిస్థితుల్లోనే గాంధీ ఉస్మానియాకి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ మాత్రం డబ్బులు కూడా ఉండవు కాబట్టి చచ్చినట్టు అక్కడికి వెళ్ళి వైద్యం అందితే అందింది, అందపోతే అందపోయింది, దైవాధీనం అన్నట్లు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయటము అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఇది చాలా దుర్మార్గమైంది, చాలా ప్రజా వ్యతిరేకమైన చర్య.